హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. ఈరోజు ఇంకో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చికెన్ స్పైసీ పకోడీ అనమాట. స్పైసీ చికెన్ పకోడీ రెసిపీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ని క్లీన్ చేసేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా వేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. దాని తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఇట్లా మంచిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. టేస్టీగా చాలా బాగుంటుంది, స్పైసీగా. సో దాని తర్వాత వచ్చేసి 2 టీ స్పూన్స్ సాల్ట్, 2 టీ స్పూన్స్ సాల్ట్, ఇంకా లెమన్ జ్యూస్, 1/2 లెమన్ అనమాట. నేను కట్ చేసేసుకొని పిండేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందనే నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. మీకు ఇలాంటి ఇంకా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని నేను ఇక్కడ 3 to 4 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. సో కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని ఇందులోకి 1 ఎగ్ వేసుకుంటున్నాను బైండింగ్ కోసం అనమాట. ఎగ్ వేసుకుంటే బైండింగ్ మంచిగా ఉంటుంది. సో ఎగ్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అంతా కూడా కలిసేలాగా మంచిగా గట్టిగా కలిపేసుకోవాలి. వాటర్ ఏం అవసరం ఉండదు ఇందులోకి. సో ఆ ఎగ్ తోటే మంచిగా కలిపేసుకోవాలన్నమాట నీట్గా. సో ఇట్లా నేను మొత్తం అంతా కూడా చూపిస్తున్న విధంగా బాగా గట్టిగా కలిపేసుకోవాలి బ్యాటర్ అంతా కూడా. సో పకోడీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది అంత కామెంట్స్లో కూడా షేర్ చేసేసుకోండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇట్లా మంచిగా కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఒక 30 minutes పాటు అట్లా సైడ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. సో 30 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇట్లా మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు పకోడీ వేసేసుకోవడమే. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పకోడీ వేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బయట అంతా కూడా పకోడీ రెడీ అయిపోతుంది, కానీ లోపల అసలు చికెన్ కుక్ అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క పీస్ ఇట్లా మంచిగా వేసేసుకుంటే వేడి వేడి పకోడీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ రెసిపీ అయినా ఫస్ట్ నేను ట్రై చేశాకే మీతో షేర్ చేసుకుంటాను. సో అందుకే అంత గట్టిగా, అంత గ్యారంటీగా చెప్పగలుగుతాను టేస్ట్ చాలా బాగుంటుందని. ఫస్ట్ ఏదైనా లైఫ్లో మనం ట్రై చేశాకే అవతల వాళ్ళకి సజెస్ట్ చేయాలన్నమాట. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఫస్ట్ ఏ రెసిపీ అయినా సరే మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నానా లేదా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానా, ఏదైనా సరే ఫస్ట్ నేను ట్రై చేశాకే అందులో ఏదైనా చేంజ్ చెయ్యాలా ఏంటి అనేది నేను చూశాకే మీతో షేర్ చేసుకోవడం ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు నన్ను నమ్మి ఆ రెసిపీ ట్రై చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలన్నమాట. చికెన్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి స్పైసీ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా నేను ఇక్కడ కెచప్, ఆనియన్, లెమన్తో రెడీగా పెట్టేసుకున్నాను. సో మీ అందరికీ నా రెసిపీ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇంకా ఫర్దర్గా వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్